సారీ. ఎస్‌బీఐ పీఓ మోడల్ టెస్ట్ నంబర్ 43. దీని యొక్క ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ డిస్కస్ చేద్దాం చూడండి. మౌజోలియం. మౌజోలియం అంటే టాంబ్స్ అన్నమాట. టోంబ్స్ అంటారు. టోంబ్స్ అంటే సమాధుల్ని టోంబ్స్ అంటారన్నమాట. మౌజోలియం అంటే టోంబ్స్. టోంబ్స్ అంటే సమాధుల్ని టోంబ్స్ అంటాం. అదేవిధంగా మౌజోలియమ్స్‌ని కూడా టోంబ్స్ అని అంటాం. అంటే సమాధులని. ఎంబ్లమాటిక్ అంటే సింబాలిక్ అని. ఎంబ్లమాటిక్. ఎంబ్లమాటిక్ అంటే సింబాలిక్. ఐకానిక్ అంటే వెరీ ఫేమస్. ఐకానిక్ అంటే ఐకానిక్ అల్లు అర్జున్ అంటే వెరీ ఫేమస్ సూపర్ స్టార్ అని. వెరీ ఫేమస్ అల్లు అర్జున్ అని. ఐకానిక్ అంటే వెరీ ఫేమస్. మొఘల్ ఆర్కిటెక్చర్ అంటే మొఘల్ యొక్క బిల్డింగ్స్, మొఘల్ యొక్క డిజైనింగ్ ఆఫ్ బిల్డింగ్స్‌ని మొఘల్ ఆర్కిటెక్చర్ అంటాం. తర్వాత కన్‌స్ట్రక్ట్ అంటే బిల్డ్ చేయటం. తర్వాత రిఫ్లెక్టింగ్ పూల్ అన్నాడు. వాటర్ పూల్ రిఫ్లెక్టింగ్ సరౌండింగ్స్ అన్నమాట. ఏదైతే పూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పూల్స్ ఉంటాయన్నమాట. స్విమ్మింగ్ పూల్స్ అంటారు చూసావా? అవి రిఫ్లెక్ట్ అవుతుంటాయి. వచ్చినటువంటి ఏదో ఒక సన్ రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో రిఫ్లెక్ట్ అవుతాయన్నమాట. దాన్ని రిఫ్లెక్టింగ్ పూల్ అంటాం అన్నమాట. ఓకే. జియోమెట్రిక్ అన్నాడు. జియోమెట్రిక్ మీన్స్ రిలేటెడ్ టు షేప్స్ అని. తర్వాత ఫ్లోరల్ అంటే రిలేటెడ్ టు ఫ్లవర్స్ అని. తర్వాత మాజెస్టిక్ అంటే గ్రాండ్ అండ్ ఇంప్రెసివ్‌గా ఉందని మాజెస్టిక్. మీరేసేటువంటి డాన్స్ ఏదైతే ఉందో మాజెస్టిక్‌గా ఉందంటే ఇంప్రెసివ్‌గా ఉంది, గ్రాండ్‌గా ఉంది, చాలా గొప్పగా ఉందని మీనింగ్ వస్తదనమాట. తర్వాత డోమ్. డోమ్ అంటే రౌండెడ్ రూఫ్. ఒక రౌండ్‌లో ఉన్నటువంటి రూఫ్‌ని డోమ్ అంటామనమాట. తర్వాత డిపోజ్డ్ అంటే రిమూవ్డ్ ఫ్రమ్ పవర్. పవర్‌ని తీసేయటం అనమాట. డిపోజ్డ్ అంటే రిమూవ్డ్ ఫ్రమ్ పవర్. తర్వాత ట్రాంక్విలిటీ అంటే పీస్ అండ్ కామ్. కామ్‌నెస్‌ని ట్రాంక్విలిటీ అంటాం. డిపోజ్డ్ అంటే రిమూవ్డ్ ఫ్రమ్ పవర్. పవర్‌ని తీసేయటం అన్నమాట. ఎవరినైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ తలపతి. సో, అతను ఒక ఎమ్మెల్యేని డిపోజ్ చేసాడంటే పవర్ నుంచి తీసేసాడన్నమాట ఒక ఎమ్మెల్యేని. ట్రాంక్విలిటీ అన్నాడు. ట్రాంక్విలిటీ అంటే పీస్ అండ్ కామ్. ఓకే. తర్వాత ఫ్లెక్సిబిలిటీ, ఎబిలిటీ టు అడాప్ట్. అడాప్టబిలిటీ అంటే ఎబిలిటీ టు అడ్జస్ట్ అవ్వటం. అడాప్టబిలిటీ. అడాప్ట్ లేదా అడాప్టబిలిటీ అంటే అడ్జస్ట్ అని. తర్వాత హార్మోనియస్. హార్మోనియస్ అంటే బ్యాలెన్స్. తర్వాత ఫౌండేషన్ అంటే బేస్ తెలిసింది. ఆఫ్ షోర్ అంటే అవే ఫ్రమ్ ది కోస్ట్. కోస్ట్ నుంచి అంటే కోస్ట్ నుంచి చాలా దూరంగా ఉంటాను ఆఫ్ షోర్ అంటాం. తర్వాత వచ్చేసరికి ఆర్టిఫిషియల్ సిటీ అంటే మ్యాన్ మేడ్ సిటీ అని. తర్వాత నేచురల్ సిటీ అంటాడు. అంటే నేచర్ పరంగా సహజంగా డెవలప్ అయ్యేటటువంటి సిటీని నేచురల్ సిటీ అంటాం. ఆర్టిఫిషియల్ సిటీ అంటే మ్యాన్ మేడ్ సిటీ అన్నమాట. అంటే మనిషి తయారు చేసినటువంటి సిటీని ఆర్టిఫిషియల్ సిటీ అంటాం. తర్వాత డ్రిల్లింగ్ ప్లాట్‌ఫార్మ్, ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ ప్లాట్‌ఫార్మ్. డ్రిల్లింగ్ అంటే డ్రిల్ చేయటం అన్నమాట. అందులో ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ పంప్స్ డ్రిల్ చేయడం అంటారు. అంటే గొయ్యలు తీయటం అటువంటి మీనింగ్‌లో వస్తదన్నమాట డ్రిల్లింగ్ ప్లాట్‌ఫార్మ్ అంటే. తర్వాత ఎలిప్టికల్ గెలాక్సీ అంటే ఓవల్ షేప్డ్ గెలాక్సీ అని. తర్వాత సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ లార్జ్ బ్లాక్ హోల్. సూపర్ మాసివ్ అంటే లార్జ్ బ్లాక్ హోల్ అని. సూపర్ మేసివ్ అంటే లార్జ్ బ్లాక్ హోల్ అని. సూపర్ మాసివ్ అంటే లార్జ్ అని. మౌజీలియం అన్నాడు. మౌజీలియం అని చెప్పాను ఆల్రెడీ. టోంబ్ లేదా సమాధి. ఎంబ్లమాటిక్ అంటే సింబయాలిక్. ఐకానిక్ అంటే వెరీ ఫేమస్. జియోమెట్రిక్ అంటే షేప్ అని. ఫ్లోరల్ అంటే రిలేటెడ్ టు ఫ్లవర్స్. మాజెస్టిక్ అన్నాడు. మాజెస్టిక్ అంటే గ్రాండ్.
అండ్ ఇంప్రెసివ్. అంటే మీరు చేసేటువంటి సెలబ్రేషన్స్ మాజెస్టిక్‌గా ఉన్నాయంటే, చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ఎక్సలెంట్‌గా అండ్ ఇంప్రెసివ్‌గా ఉన్నాయని మీనింగ్ వస్తదనమాట. తర్వాత డోమ్ అన్నాడు. అంటే రౌండ్ షేప్డ్ రూఫ్ అని. తర్వాత రిపోజ్డ్ అంటే రిమూవ్ ఫ్రమ్ పవర్. పవర్‌ని రిమూవ్ చేయడం అనమాట. తర్వాత ట్రాంక్వాలిటీ అంటే కామ్. చాలా కామ్ అని. కామ్ మ్యాన్ లేదా పీస్. అడాప్టెబిలిటీ అంటే అడ్జస్ట్ అవ్వటం. అడ్జస్ట్. హార్మోనియస్ అంటే బ్యాలన్స్. డ్రైవ్ అని అంటే మీకు ఆల్రెడీ తెలిసింది ఎంకరేజ్ అని. ఆర్టిఫిషియల్ సిటీ అంటే మ్యాన్ మేడ్ సిటీ. తర్వాత సూపర్ మ్యాసివ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సూపర్ మ్యాసివ్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ లార్జ్ అని. సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్. సూపర్ మ్యాసివ్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ లార్జ్ అని మీనింగ్ వస్తదనమాట. సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అంటే చాలా పెద్దయినటువంటి బ్లాక్ హోల్ అని. సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్. మెర్జ్ అంటే కంబైన్. రెసిప్రోకల్ అంటే మ్యూచువల్లీ. ఆల్రెడీ నిన్న ఈ వర్డ్ వచ్చింది. మళ్ళీ ఈరోజు కూడా వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే మ్యూచువల్ అని. తర్వాత సాటిస్ఫాక్షన్ అంటే యాక్సెప్టబుల్. యాక్సెప్ట్ చేసేటటువంటి యాక్సెప్టబుల్. డెలిజెంట్ అంటే హార్డ్ వర్క్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. డెలిజెంట్ అంటే హార్డ్ వర్కింగ్ అని. మెటిక్యులస్‌లీ అంటే వెరీ కేర్‌ఫుల్లీ. మెటిక్యులస్‌లీ. కాంట్రాడిక్షన్ అంటే ఇన్‌కన్సిస్టెన్స్. కాంట్రాడిక్టరీ అంటే కొంచెం గొడవగా ఉంది, ప్రాబ్లమాటిక్‌గా ఉంది, ఖండించేటటువంటి విధానంగా ఉంది ఆ విధంగా. స్ట్రీమ్ లైన్ అంటే మేక్ ఎఫిషియంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎఫిషియంట్‌గా చేయడం అని. డోసేజ్ అంటే ప్రిస్క్రైబ్డ్ అమౌంట్. తర్వాత ఫార్మ్ ల్యాండ్ అన్నాడు అగ్రికల్చర్ ల్యాండ్. ఇమ్మర్స్ అంటే ఇన్వాల్వ్ డీప్‌లీ. కొన్ని వర్డ్స్ ఉంటాయి చూడండి. ఇంపోజ్ అంటాడు. ఇంకో దగ్గర ఇమ్మెర్స్‌లీ అంటాడు. తర్వాత ప్రొక్యూర్ అంటే అబ్టైన్. ఇథరల్ అంటే డెలికేట్ అండ్ హెవీ అని అర్థం. ఇథరల్ అంటే ప్రొక్యూర్ చేయడం అంటే ప్రొక్యూర్ అయినా, అబ్టైన్ అయినా సేమ్ మీనింగ్ వస్తదనమాట. ఇథరల్. సారీ డెలికేట్, హెవీలీ అయినా చాలా డెలికేట్‌గా ఉంది. అంటే హెవీలీ పెద్దగా కూడా ఉందని అర్థం అన్నమాట. ఇథరల్. గ్లో అంటే సాఫ్ట్ బ్రైట్‌నెస్ అన్నమాట. గ్లో అవుతా చూడు అమ్మాయి చూడండి చాలా గ్లోగా ఉందంటే చాలా బ్రైట్‌గా వెలిగిపోతుంది. అటువంటి మీనింగ్‌లో వస్తుందన్నమాట. తర్వాత పోండర్ అంటే థింక్ డీప్‌లీ. పోండర్ ఆల్రెడీ నిన్న వర్డొచ్చింది. ఆల్రెడీ ఈ రోజు కూడా వచ్చింది. థింక్ డీప్‌లీ అని. డీప్‌గా థింక్ చేయటం. క్యాస్కేడ్ తెలిసిందే. అంటే సక్సెస్ ఒకదానితో ఇంకోటి రావడం కాన్సిక్వెన్సెస్. లర్క్ అంటే స్టే హిడెన్ అన్నమాట. దాచివేయనటువంటి దాన్ని లర్క్ అంటాం. ఎల్‌యుఆర్‌కే స్టే హిడెన్. పెర్వాసివ్ అంటే వైడ్ స్ప్రెడ్. పెర్వాసివ్ అంటే చాలా పెద్దగా స్ప్రెడ్ అయినటువంటి అదే విధంగా వస్తది. దాని మీనింగ్ వస్తదన్నమాట పెర్వాసివ్. ప్రెస్సింగ్ అంటే అర్జెంట్. ఓకే. పెర్వాసివ్ అంటే అణిచివేయటం. వైడ్ స్ప్రెడ్ అన్నమాట. లర్క్ అంటే హైడ్ చేయటం అన్నమాట. స్టే హిడెన్ హైడ్ చేయటం లర్క్.
పెర్వాసివ్ అంటాడు. పెర్వాసివ్ అంటే చాలా వైడ్‌గా స్ప్రెడ్ అయినటువంటి అంటే ఎక్కువ విస్తారంలో స్ప్రెడ్ అయినటువంటి అటువంటి మీనింగ్ వస్తదనమాట. ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడు. సిగ్నిఫికెంట్ అన్నాడు. సిగ్నిఫికెంట్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను. ఇంపార్టెంట్. తర్వాత రెసిప్రోకల్ అంటే మ్యూచువల్. సాటిస్ఫాక్టరీగా ఉంది. అంటే ఇష్టంగా ఉందని. చాలా ఇష్టంగా ఉందని మీనింగ్ వస్తదనమాట. ఇష్టంగా డెలిజెంట్ అంటే హార్డ్ వర్కింగ్. మెటిక్యులస్‌లీ అంటే వెరీ కేర్‌ఫుల్లీ. స్ట్రీమ్ లైన్ అన్నాడు. స్ట్రీమ్ లైన్ అంటే స్టార్టింగ్ లైన్ ఆర్ బేస్ లైన్. స్ట్రీమ్ లైన్ అంటే మేక్ ఎఫిషియంట్. మేక్ ఎఫిషియంట్. ఏదైనా చేసేదాన్ని ఎఫిషియంట్‌గా చేయడం. పర్ఫెక్ట్‌గా చేయటం. ఇంపోజ్ అన్నాడు. ఇంపోజ్ చేయడం అంటే ఫోర్స్ చేయటం. ఫోర్స్‌లీ లేదా ఎన్‌ఫోర్స్. ఇమ్మర్స్‌లీ అంటే డీప్‌లీ. ప్రొక్యూర్ అంటే అబ్టైన్ ఆల్రెడీ చెప్పాను నేను. ఇతరల్ అన్నాడు. ఇతరల్ అంటే డెలికేట్, హెవీగా ఉందని ఇతరల్ అంటాం. డెలికేట్ లేదా హెవీలీ హెవెన్లీ. తర్వాత పోండర్ థింక్ డీప్‌లీ. లర్క్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లర్క్? లర్క్ అంటే స్టే హిడెన్. పెర్వేసివ్ అంటాడు. పెర్వేసివ్ అంటే లార్జ్ అన్నమాట. వైడ్ స్ప్రెడ్, పెర్వేసివ్. వైడ్ స్ప్రెడ్. అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది చాలా పెర్వేసివ్ అంటాం. అంటే చాలా వైడ్ స్ప్రెడ్‌గా అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది ఉంది అని. తర్వాత స్మాగ్ అంటే పొల్యూటెడ్ ఫాగ్ అని. స్మాగ్ పొల్యూషన్‌లో ఉన్నటువంటి ఫాగ్ మంచు. ఎక్సాసర్బేటెడ్ మేక్ వర్స్ట్. రెస్పిరేటరీ తెలిసిందే. టాక్సిక్ కాక్టైల్ అంటే హార్మ్‌ఫుల్ మిక్స్చర్స్ అని. టాక్సిక్ కాక్టైల్ అంటే హార్మ్‌ఫుల్ మిక్స్చర్స్ అని. తర్వాత పొల్యూటెంట్స్ తెలిసింది. అట్మాస్ఫియర్ డిస్టర్బ్ చేయడం. ఎకోసిస్టమ్ అంటే టోటల్ కనెక్టెడ్ సిస్టమ్. ఇన్సిడియస్ అంటే గ్రాడ్యువల్ అండ్ హార్మ్‌ఫుల్ అని. ఓకే. ఇన్సిడియస్ అంటే హార్మ్‌ఫుల్ అని. కా మీకు ఆల్రెడీ చెప్పాను. టాక్సిక్ కాక్టైల్ అంటే హార్మ్‌ఫుల్ మిక్స్చర్స్ అని. ఇన్సిడియస్ అంటే హార్మ్‌ఫుల్ అని. ఇన్సిడియస్. తర్వాత కంటామినేటెడ్ అంటే మేక్ ఇంప్యూర్ అవ్వటం. కంటామినేట్ అయిందంటే ఇంప్యూర్ అవ్వటం. అంటే పొల్యూట్ అయిందని. లెస్ క్వాలిటీ అని. తర్వాత ప్రిస్టైల్ అంటే ప్యూర్ అండ్ క్లీన్ అని. ప్యూర్ అండ్ క్లీన్. ఇట్ ఈస్ ద ప్రిస్టైన్ అంటే చాలా ప్యూర్‌గా ఉంది, చాలా క్లీన్‌గా ఉందని మీనింగ్ వస్తదనమాట. ప్రిస్టైన్ అంటే. అక్వాటిక్ అంటే వాటర్ సంబంధించి రిలేటెడ్ టు వాటర్. రన్ ఆఫ్ అంటే ఫ్లో ఆఫ్ వేస్ట్ వాటర్. వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటదో వర్షాలు పడిన తర్వాత రన్ ఆఫ్ అవుతుందంటారు. అంటే వేస్ట్ వాటర్ పాసేజ్‌ని రన్ ఆఫ్ అంటామనమాట. రన్ ఆఫ్. ఫ్లో ఆఫ్ వేస్ట్ వాటర్. పాథోజన్స్ అంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. హెవాక్ అంటే డ్యామేజ్ చేయడం. కాజ్ గ్రేట్ డ్యామేజ్. వ్రెక్ హెవాక్ అన్నాడు. అంటే మేక్ మోర్ డ్యామేజ్ అని. ప్రొలిఫరేషన్ ర్యాపిడ్ ఇంక్రీజ్. మైక్రో ప్లాస్టిక్ అంటే టైనీ ప్లాస్టిక్ పార్టికల్స్. చిన్న చిన్న టినీ పార్టికల్స్‌ని మైక్రో ప్లాస్టిక్స్ అంటాం. ఇన్ఫిల్ట్రేట్ అంటే ఎంటర్ సీక్రెట్‌లీ. సీక్రెట్‌గా ఎంటర్ అవ్వటం.
బయోడైవర్సిటీ అంటే వెరైటీ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ, ఎకలాజికల్ ఎకాలజీ, తర్వాత ఎకోసిస్టమ్, ఇక్కడ చూద్దాం. టాక్సిక్ కాక్టైల్స్ అన్నాడు. టాక్సిక్ కాక్టైల్స్ అంటే హార్మ్ఫుల్ మిక్చర్స్ అని. హార్మ్ఫుల్ మిక్చర్స్. ఇన్సిడియస్ అంటే హార్మ్ఫుల్. కంటామినేటెడ్ అంటే పొల్యూటెడ్ లేదా లెస్ క్వాలిటీ. తర్వాత ప్రిస్టైన్ అన్నాడు. ప్రిస్టైన్ అంటే ప్యూర్. రన్ ఆఫ్ అంటే ఫ్లో ఆఫ్ వేస్ట్ వాటర్. ఫ్లో ఆఫ్ వేస్ట్ వాటర్. వ్రేక్ హెవోక్. హెవోక్ మీన్స్ డ్యామేజ్. దాని పర్టికులర్ మీనింగ్ అంటే వ్రిక్ హెవోక్ అంటే హెవీ డ్యామేజ్. తర్వాత బయోడైవర్సిటీ, వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ని బయోడైవర్సిటీ అంటాం. వెరైటీ ఆఫ్ అంటే డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. ఎకాలజీ అన్నాడు. బయోడైవర్సిటీ, ఎకోసిస్టమ్. ఎకాలజీ అంటే రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. ఎకోసిస్టమ్ అంటే టోటల్ కనెక్టెడ్ సిస్టమ్. ఓకే. డిఫారెస్టేషన్, చెట్లు కొట్టేయడం డిఫారెస్టేషన్, కటింగ్ డౌన్ ఆఫ్ ఫారెస్ట్. అర్బనైజేషన్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ ది సిటీస్ అన్నమాట. గ్రోత్ ఆఫ్ సిటీస్. అవి కూడా రాస్తాను చూడండి. డిఫారెస్టేషన్, ఇవన్నీ కూడా బయాలజికల్ వర్డ్స్. ఇవన్నీ బయోడైవర్సిటీ, ఎకాలజీ, ఎకోసిస్టమ్, నెక్స్ట్ డిఫారెస్టేషన్. కటింగ్ డౌన్ ఆఫ్ ఫారెస్ట్. అర్బనైజేషన్, డెవలప్మెంట్ ఆఫ్ ది సిటీస్. ఎకలాజికల్ అంటే ఎకాలజీ. ఇక్కడ రాస్తాను చూడండి. ఎకలాజికల్ ఎన్విరాన్మెంట్. సీప్ అంటే ఫ్లో స్లోలీ, స్లోగా మూవ్ అవుతాం అనమాట. గ్రౌండ్ వాటర్ అంటే భూమిలో ఉన్నటువంటి వాటర్. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే కెనాట్ డికంపోజ్ నేచురల్లీ. ఫ్లో స్లోలీ అంటే సీప్ అంటే ఫ్లో స్లోలీ అని. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే కెనాట్ డికంపోజ్ నేచురల్గా డికంపోజ్ చేయలేము, అది మీనింగ్ వస్తుంది అనమాట. ల్యాండ్ ఫిల్ అంటే వేస్ట్ డాంపింగ్ సైట్. వేస్ట్ డంపింగ్ సైట్. అంటే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి చూసా, చెత్త అంటారు. చెత్త మొత్తం సిటీస్ యొక్క చెత్త మొత్తం అక్కడికి పడేస్తారు అన్నమాట. దాన్ని డంపింగ్ సైట్ అంటాం. వేస్ట్ డంపింగ్ సైట్ ని ల్యాండ్ ఫిల్ అంటాం. ఆ ల్యాండ్ మొత్తం వేస్ట్ డంపింగ్ చెత్తతో ఫిల్ చేయడాన్ని ల్యాండ్ ఫిల్ అంటాం. తర్వాత లీచ్, డ్రైన్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అన్నమాట. అంటే భూమిలోకి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అనేవి ఇంకిపోవటం, మినరల్స్, హార్మ్ఫుల్ మినరల్స్ ఏమైనా ఉన్నా కూడా ఇంకిపోవటాన్ని లీచ్ అంటాం. తర్వాత మల్టీ ఫేసెటెడ్ అంటే హ్యావ్ మెనీ ఆస్పెక్ట్స్. మల్టీ ఫేసెటెడ్, మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అని. అలైన్మెంట్ ఇల్నెస్ అని. అంటే ఇల్నెస్.
కార్డియోవాస్కులర్ రిలేటెడ్ టు హార్ట్ అండ్ బ్లడ్ వెసల్స్ సంబంధించింది. బర్డెన్ అంటే హెవీ ప్రెషర్. డిమినిష్ అంటే రెడ్యూస్ చేయడం. డిమినిష్. ఎయిల్మెంట్. డిమినిష్ అంటే రెడ్యూస్ చేయడం. ఎగ్జాక్ట్స్ ఏ టోల్ అంటే కాజ్ డ్యామేజ్ ఆర్ లాస్. ఎగ్జాక్ట్స్ ఏ టోల్ అంటే కాజ్ డ్యామేజ్ అనమాట. డ్యామేజ్ కాజ్ చేయడం, లాస్ కాజ్ చేయడాన్ని ఎగ్జాక్ట్స్ ఏ టోల్ అంటాం. క్లీనప్ అంటే రిమూవల్ ఆఫ్ పొల్యూషన్, క్లీన్ చేయడం. పావర్టీ ఎలివేషన్ అంటే పావర్టీ అంటే సారీ పేదరికాన్ని ఎలివియేషన్ అంటే రిడ్యూస్ చేయడం. మార్జినలైజ్డ్ అంటే డిసడ్వాంటేజ్. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. మార్జినలైజ్డ్ డిసడ్వాంటేజ్డ్ అని. మార్జినలైజ్డ్ అంటే డిసడ్వాంటేజ్డ్. డిస్పారిటీస్ అంటే ఇన్‌క్వాలిటీస్. ఇది కూడా ఇంపార్టెంట్ వర్డ్. చాలా సార్లు రిపీట్ అయిన వర్డ్ ఇది. తర్వాత బ్రంట్ మెయిన్ ఇంపాక్ట్. ఎక్కువ ఇంపాక్ట్ చూపించటం 2 మీనింగ్ వస్తదన్నమాట బ్రంట్ అంటే. లూమింగ్ అంటే అప్రోచింగ్. లూమింగ్ అవ్వటం అంటే అప్రోచ్ అవ్వటం. తర్వాత బ్రంట్ అంటే రిమైనింగ్ ఇంపాక్ట్. ఇంకా రిమైనింగ్ కొంత మిగిలిపోయినా కూడా ఇంక ఇంపాక్ట్ చూపించరు. దాన్ని బ్రంట్ అంటారు. లూమింగ్ అంటే అప్రోచింగ్ అని. డిఫారెస్టేషన్ అంటే కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్. తర్వాత అర్బనైజేషన్ అన్నాడు. అంటే గ్రోయింగ్ ఆఫ్ సిటీస్. గ్రోయింగ్ లేదా డెవలపింగ్. ఓకే. సీప్ అంటే స్లోలీ మూవ్. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే డు నాట్ డికంపోజ్ బై నేచురల్లీ. డు నాట్ డికంపోజ్ బై నేచురల్లీ. ల్యాండ్ ఫిల్ అంటే డంపింగ్ యార్డ్. వేస్ట్ డంపింగ్ యార్డ్. తర్వాత మల్టీఫేసెటెడ్ అంటే డిఫరెంట్ అప్రోచెస్ అని, లేకపోతే హావింగ్ మెనీ ఆస్పెక్ట్స్ అని అది మీనింగ్ వస్తదనమాట. తర్వాత ఎయిల్మెంట్ అన్నాడు. ఎయిల్మెంట్ అంటే ఇల్‌నెస్. ఇల్‌నెస్ అంటే మీకు తెలిసిందే. అంటే రోగాన పడినటువంటి, వ్యాధికి గురైనటువంటి, ఇంజ్యూర్ అయినటువంటి వాడిని ఇల్‌నెస్ అంటాం. డిమినిష్ అంటే రెడ్యూస్. తక్కువ చేయడం, తగ్గించటం. మార్జినల్ అయితే డిసడ్వాంటేజ్డ్. డిస్పారిటీస్ అంటే ఇన్‌ఈక్వాలిటీస్. తర్వాత బ్రంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రంట్ అంటే మెయిన్ ఇంపాక్ట్. తర్వాత లూమింగ్ అన్నాడు. లూమింగ్ అంటే అప్రోచింగ్. అప్రోచ్ అవ్వటం మెయిన్ ఇంపాక్ట్. తర్వాత మిటిగేట్ అంటే రెడ్యూస్. ట్రాన్సిషన్ అంటే చేంజ్. రెన్యూబుల్ ఎనర్జీస్ అంటే నేచురల్లీ ఫిల్డ్ ఎనర్జీస్. అంటే నేచురల్ ఎనర్జీస్ అన్నమాట. అంటే సోలార్, వాటర్ ఇవన్నీ రెన్యూబుల్ ఎనర్జీస్. సస్టైనబుల్ అంటే లాంగ్ లాస్టింగ్. ఇన్ యాక్షన్ అన్నాడు. అంటే ఫెయిల్యూర్ టు యాక్ట్. ఇన్ యాక్షన్. యాక్షన్ అంటే చర్యలు. ఇన్ యాక్షన్ అంటే ఫెయిల్యూర్ అన్నమాట. ఫెయిల్యూర్ టు యాక్ట్ అని. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. మనం ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతాం. తర్వాత ఇన్‌కాల్క్యులబుల్ అంటే ఇంపాసిబుల్ టు మెజర్ అని. కాలిక్యులేట్ చేయలేకపోవటాన్ని కాలిక్యులబుల్ అంటాం. ఇన్
ఇన్కాల్క్యులబుల్. సేఫ్ గార్డ్స్ అంటే ప్రొటెక్ట్ చేయటం అనమాట. సేఫ్ గాడ్ అంటే ప్రొటెక్ట్ చేయటం. మనకు ఆపద నుంచి రక్షించేటటువంటి మీనింగ్‌లో వస్తదనమాట సేఫ్ గార్డ్ అంటే. కలెక్టివ్ ఎఫర్ట్ అంటే జాయింట్ ఎఫర్ట్. మొత్తం కలెక్టివ్ ఎఫర్ట్ జాయింట్ అంతా కలిపి ఎఫర్ట్స్ పెట్టడం అదే మీనింగ్ వస్తది. అన్‌వావరింగ్ అంటే స్ట్రాంగ్ అండ్ స్టడీ అని. ఫిర్మ్‌లీ అంటే స్టడీ అని. తర్వాత కమిట్ అంటే డెడికేషన్. అన్‌వావరింగ్ అంటే స్ట్రాంగ్ అండ్ వావరింగ్ అంటే తిరుగుతూ ఉండటం అంటే స్టడీగా లేకపోవటం అది మీనింగ్‌లో వస్తదనమాట వావరింగ్ అంటే. అన్‌వావరింగ్ అంటే స్ట్రాంగ్‌గా ఉండటం, స్టడీగా ఉండటం ఆ విధంగా మీనింగ్ వస్తది. ఒకటి రాస్తాను చూడండి. ఇన్ యాక్షన్ అంటే ఫెయిల్యూర్ టు యాక్ట్. యాక్షన్స్ అంటే చర్యలు తీసుకోవటం. తర్వాత ఇన్‌కాల్కులబుల్ అంటే ఆహ్, ఇంపాసిబుల్ టు మెజర్ అని. తర్వాతొచ్చేసరికి సేఫ్ గార్డ్స్ అన్నాడు. సేఫ్ గార్డ్స్ అంటే ప్రొటెక్ట్ చేయటం. అన్‌వావరింగ్ అంటే స్టడీ లేదా ఫిర్మీ అంటే స్ట్రాంగ్‌గా నిలబడటం. కమిట్మెంట్ అంటే డెడికేషన్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వర్డ్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రిపీటెడ్ అయినటువంటి వర్డ్స్ అన్నమాట ఎగ్జామ్స్‌లో ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో ఆహ్, 44 మోడల్ టెస్ట్ 44 యొక్క ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్‌తో కలుద్దాం.